30 ఏళ్ల యువకుడి కారుణ్య మరణం పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 13 ఏళ్లుగా అచేతన స్థితిలో ఉన్న హరీష్ రాణా కారుణ్య మరణానికి అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది. హరీష్ రాణాకు చికిత్సను నిలిపివేయచ్చని తీర్పు ఇచ్చింది. జస్టిస్ బేబీ పర్దీవాలా, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం గౌరవంగా చనిపోయే ప్రాథమిక హక్కును గుర్తిస్తూ తీర్పు వెలువరించింది. గజియాబాద్కు చెందిన హరీష్ రాణా 2013లో 4వ అంతస్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి దాదాపు 13 ఏళ్లుగా అతడు మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 30 ఏళ్ల వయసున్న రాణా 100% అంగవైకల్యంతో జీవోత్సవంలా పడి ఉన్నాడు. శ్వాస కోసం, ఆహారం కోసం ట్యూబుల సహాయం తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో చికిత్స భారమైన తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా చట్ట ప్రకారం కారుణ్య మరణానికి అనుమతి లేదని కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో రాణా తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తరపున ఇంటి వద్దే వైద్య సహాయం అందిస్తామని హామీ రావడంతో గతంలో కేసును సుప్రీంకోర్టు ముగించింది. అయినప్పటికీ రాణా ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.